సో ఆటలు పాటలు అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ మన స్పెషల్ గెస్ట్ వచ్చారు కాబట్టి ఆ గెస్ట్ కోసం ఒక స్పెషల్ సెగ్మెంట్. శ్రీదేవి గారు, ఏం లేదండి, మీకు ఇప్పుడు నేను ఎల్ఈడి మీద 5 ఫోటోలు చూపిస్తాను. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్క ఫోటో వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫోటో రాగానే ఆ వ్యక్తి గురించి ఒక్క మాటలో చెప్పాలి అని చెప్పానంటే మీరు ఏమనుకుంటారు అనేది చెప్పాలి. సార్ ఓకే, కెన్ వి హావ్ ద ఫస్ట్ పిక్చర్? ఓన్లీ నా కోసమా ఇది టాస్క్? జస్ట్ మీకోసం అంతే. అవునా? టాస్క్ ఏం కాదు ఇది. ఓకే, జస్ట్ వాంట్ టు నో యువర్ హార్ట్ అంతే. Can we have the first picture on screen, please? మై ఎవ్రీథింగ్. ఇది ఒక్క మాటలో యాక్చువల్గా చెప్పలేము, కానీ But that means everything. I mean, everything means a lot. అవును. Thank you so much. Oh my God, Daddy, just don't be my baddie. Can we have the next picture? యమ్మీ, వెరీ యమ్మీ. ఏంటండి చిన్న పిల్లలు అయిపోతున్నారు మీరు? చాక్లెట్ అంటే చాలా ఇష్టం అండి. చాక్లెట్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అవునా? బిగ్ వీక్నెస్ నాకు. ఓకే, నెక్స్ట్ టార్గెట్ నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఒకటి పెడదామని చూస్తాను. బావా, నువ్వు కూడా చాక్లెట్ కలర్ కుర్తానే వేసుకున్నావు. నేను ఉండడమే చాక్లెట్ కలర్ ఉంటాను మేడం. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అంతేనా? అదే వచ్చింది. అబ్బా, అంతే. అవును, యాక్చువల్గా అదే ఎక్స్ప్రెషన్ నిజంగానే. టూ హ్యాండ్సమ్. Too handsome to handle. Okay, next picture on screen please. వెరీ గుడ్ ఫ్రెండ్. Very good friend of you. Yes. Okay. Can we have the next picture on screen please? యాక్చువల్లీ ఇష్టం, కానీ నాకు యూరప్ అంటే చాలా ఇష్టం. Wow. లైక్ స్విట్జర్లాండ్, అది చాలా ఇష్టం. లండన్ ఆల్సో ఇస్ వెరీ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. Yeah, London is one of your favorites, but Europe. యూరప్, స్విట్జర్లాండ్ అంటే నాకు ఇట్లా వెళ్ళిపోతా. అవునా మేడం? నెక్స్ట్ పిక్చర్. స్పెషల్, వావ్, వెరీ స్పెషల్. very special. ఆబ్వియస్ గా కదా అండి. You'll still be in touch with Yes, of course Prabhas అండి. Garna? అవునండి. Oh, very good. యా మ్యామ్, ఒక్క రకంగా ఎక్కడ మీకు అనిపించట్లేదా ఈ ఫోటోలో సుధీర్ గారిలా కూడా అనిపిస్తున్నారు? Hey, ప్రభాస్ గారు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేనే ఆయన ఫ్యాన్. నేను కూడా కొడతాను, నన్ను నేను కొట్టుకుంటా ఫస్ట్. హీఈస్ వెరీ స్పెషల్. మోర్ దెన్ ద బాండింగ్. మాకు ఇన్ని 23-24 ఇయర్స్ నుంచి తెలుసు అవన్నీ, కానీ ఇప్పటి వరకు మారలేదు. అంటే అట్లాంటి ఒక పర్సన్ ఉంటారని కొంచెం అట్లీస్ట్ విత్ ఏజ్, విత్ ఎక్స్పీరియన్స్ మారుతాం కదా. ఆయనలో అసలు ఏం మార్పు లేదు. అలాగే ఎప్పుడు నేను ఫస్ట్ డే ఆఫ్ ఈశ్వర్ ఫిల్మ్లో చూశాను, ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు. ఐ థింక్ జస్ట్ సీ ఆల్వేస్ మై ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్, హట్ అయ్యావా? ఎందుకు? ఆవిడ అలా అన్నారు కదా. నేను ఎందుకు హర్ట్ అవుతాను? మహేష్ బాబు ఫోటో అండ్ ప్రభాస్ గారి ఫోటో చూపించిన తర్వాత వాళ్ళంటే నాకు ఇష్టం. నేను ఎందుకు హర్ట్ అవుతాను? నీకని జారి అంటే పోల్చారు కదా నీతో. నువ్వు సిగ్గుపడిపోతున్నావు కదా, నేను కూడా కొంచెం అలానే ఉంటాననేసి. ఎవరు చెప్పారు? నువ్వే. లేదు, చాక్లెట్ కలర్ లో ఉంటాను, ఇలా చాక్లెట్ ఉంటాను. గురించి చెప్పాను అంతే తప్ప ఆ. మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు అంటే మాకే ఇష్టం. అసలు మళ్ళీ మేము పోల్చుకోవడం ఒకటి. సర్లే. న్యూజిలాండ్ గురించి చెప్పారు. ఎడిటింగ్ కంటే నేను ఓన్లీ మాట్లాడింది యూరోప్ అంటే ఇష్టం మేడం, స్విస్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి. సరే. హలో, తీసేస్తాను. ఓకే, ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అండి. చెప్పానండి, ఇక్కడ తీపిచ్చేస్తున్నాండి. ఓకే, ఎడిటింగ్ లో తీసేసినా పర్లేదు. స్విస్ అయితే కంపల్సరీగా మేము స్విస్ లో కలుద్దాం మ్యామ్. అండ్ యూరోప్, ఎనీ పార్ట్ ఆఫ్ యూరోప్. అవునా అండి? ఐ లవ్ యూరోప్ మ్యామ్. అండ్ రెగ్యులర్ కస్టమర్ స్విస్ లో. సూపర్ అండి. రెగ్యులర్ స్విస్ లోనే మొత్తం.
స్విస్ లోనే మిస్ లో అందరూ తగులుతావు కదా నువ్వు. సరే నా టాపిక్ వదిలేద్దాం. సుందరాఖండ టీం వచ్చారు కాబట్టి అమ్మాయిల సైడ్ నుంచి ప్రసాద్, అబ్బాయిల సైడ్ నుంచి శ్రీదేవి గారు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక గేమ్ పెడదాం, ఒక టాస్క్ పెడదాం. ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆ టీంకి గోల్డ్ బ్యాగ్ అందజేస్తారు. Okay. ఓకేనా? శ్రీదేవి గారు అండ్ ఇటు సైడ్ నుంచి ప్రసాద్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను మీ ఇద్దరికి కామన్గా క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఫ్లవర్స్ బాల్ ఉంది. సో ఇది తీసి ఆ బుట్టలోని ఫస్ట్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. రైట్ ఆన్సర్ చెప్పారంటే ఒక పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్పారంటే నో పాయింట్స్. ఓకే, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. దేవుళ్ళ పేరుతో వచ్చిన ప్రభాస్ గారి సినిమాలు ఏమైనా 3 పేర్లు చెప్పాలి. ఈశ్వర్. ఇగో అది తీసి ఫస్ట్ గోల్ వేయాలి. मेरा नाम ఆయన ఇష్టం, ఆయన కూడా ఎవరు గోల్ అయితే వాళ్ళు చెప్పాలి ఆన్సర్. నేను ఆన్సర్ చేశాను కదా. నేను అందుకే అన్న గోల్ చేసిన వాళ్ళు అక్కడ కాదు, మీ మార్కులోకి వెళ్ళాలి. ఈశ్వర్, ఎస్ రాఘవేంద్ర, కల్కి. ఓకే, అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. బాబు ఆవిడ ఉన్నారని పొట్ట బిగపట్టినట్టున్నా బయటకు వదిలి బాలే. నౌ హియర్ కమ్స్ యువర్ సెకండ్ క్వశ్చన్. ఒక స్టార్ హీరో అహల్య అమాయకురాలు అనే నాటకం ప్లే చేసిన త్రివిక్రమ్ గారి సినిమా పేరేంటి? Yes! అయిపోయింది, ఆవిడే గోల్ చేశారు. ఆన్సర్ అత్తారేంటికి దారేది. దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతురా, బేట్రాయి స్వామి దేవుడా, కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. బ్యాక్ టు బ్యాక్ 2 ఆన్సర్స్. అరే ఏంట్రా నువ్వు? బేసిక్ గా నాకు అన్ని ఆన్సర్లు తెలుసు, ఆ, కానీ నారా రోహిత్ గారు ఏం చెప్పారు, మన హీరోయిన్ జాగ్రత్త చూసుకోరా అని చెప్పారు. అందుకోసం నేను ఓడిపోతున్నాను. ఏం సార్? ఇప్పుడు బంతి పడలేదా నీకు? బంతి పగిలింది. ఓకే, హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. శ్రీ మంజునాథ సినిమాలోని పార్వతీదేవిగా నటించిన ఆర్టిస్ట్ ఎవరు? అయిపోయింది. ఎస్, మీనా గారు. దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సూపర్. ఏంటి ఓడిపోవడానికి నిల్చున్నావా? ఎందుకు? నా అభిమాన నటి ఆవిడ, అందుకే ఓడిపోతున్నాను నేను. ఈ గేమ్ లోని మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. ఆల్రెడీ మీరు 3 ఆన్సర్ చేశారు. ఇంకొకటి ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే. మేము ఈయన స్వాప్ చేసుకోవచ్చా ప్లీజ్? మాకు నమ్మకాలు లేవు. ఒక్క ఛాన్స్. పోయిరా 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 మావా, అరే రాజాలా. మీరన్నా గెలిచి రండి. Here comes your next question. సీతాదేవిగా నటించిన ఎవరైనా సరే ఒక 3 ఆర్టిస్టుల పేర్లు చెప్పాలి. హీరోయిన్. ఎవరైనా ఒక 3 హీరోయిన్స్. ఎనీ 3 హీరోయిన్స్. అంజలి దేవి గారు, ఓకే, నయనతార గారు, కృతి సనూన్ గారు. అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఓన్లీ. ఐఎమ్ సో సారీ. దట్స్ ద రైట్ ఆన్సర్. సూపర్. అది తెలిసి లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఒక బంగారానికి ఇంకో బంగారం ఇవ్వడం. కంగ్రాచులేషన్స్ మ్యామ్, కంగ్రాచులేషన్స్.